సరిగా దొక్కిగా టైర్లు అటు ఇటు పడకు. నీ బండి ఏం నడిపోతుంది నీకు సైకిల్ రాకపోతే. స్ట్రైట్గా పో, స్ట్రైట్గా. ఆగో 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 పడ్డావు అప్పుడే. ఆగో మొత్తం ఈ టైర్ అసలు చిన్న టైర్ల మీద బ్యాలెన్స్ వేయొద్దు. మళ్ళీ నీకు ఎట్లా వస్తుంది బండి? చిన్న టైర్లను అసలు నువ్వు ఒరగకు, అటు ఇటు స్ట్రైట్గా తీసుకోవా రాదా? చక్కగా తీసుకోవా రాయిగా. మెస్లు ఇప్పుడు నీకు బండి కావాలా? ఇంకా సైకిల్ వస్తలేదు. టైర్ మీద బ్యాలెన్స్ చేసుకో. గుద్దు గుద్దు. డివైడర్ కావాలా? మళ్ళీ వెనక పోతుంది దొబ్బుకుంటా. అమ్మ ఆగమ్మ ఒక్కసారి వెళ్ళని చూద్దాం. సైకిల్ దొక్కుతుందంట చూద్దాం. టైర్ల మీద బ్యాలెన్స్ పెడుతుంది. ఆగో దేన్నో పట్టుకుంటుంది మళ్ళీ పోయి. అంత చిన్న పిల్లల సైకిల్ రాదా నీకు? చూడు అంటే పోయి దాన్ని పట్టుకుంటుంది. బరువు అనిపిస్తుంది కాదు, నువ్వు బరువు వేసుకుంటున్నావు. సరిగా తొక్కు మరి. తినలే మరి సైకిల్ ఒక చిన్న బాల్గాన్ సైకిల్ అది. బాల్గాన్ సైకిల్ దొక్కుతలేవు అంటే పోయి డివైడర్లో గుద్దినట్టు గుద్దుతున్నావు. పడుతుందాగో. నువ్వు సైడ్ టైర్లని ఏమంటారు పెట్టక అసలు. అవి ఉన్నాయని ఊహించుకోకు. మధ్యలో టైర్ నుంచి దొక్కు. తమ్ముడు అమ్మ తీసుకోరా వాడిని, తీసుకోరా తమ్ముడిని. గల్లకు ఇక్కడ గోడ ఉంది, గల్లకు. టైర్ మీద వాడు గోడను పట్టుకో. రోడ్డు వచ్చినప్పుడు, హైవే వచ్చినప్పుడు బండిని కూడా లేపు పక్కకి. మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె, అప్పుడు ఆమె బండి మీద వెళ్తాం కదా మేము బయటికి. ఏం చేస్తుంది తెలుసా? బండి మంచిగా తోలుతుంది. కానీ యూటర్న్లు వచ్చినాయి అనుకో, దిగే యూటర్న్ చేసుకున్నాక మళ్ళీ ఎక్క అంటుంది. బండి మంచిగా తోలుతుంది, యూటర్న్లు రాగానే దిగే మళ్ళీ ఎక్క అంటుంది.